శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? 23/3/2024 మరి ఈ రోజున శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. నేను ప్రతి ఒక్కరికి ఈ శని హోమం ప్రాముఖ్యత తెలియజేస్తూ శని హోమాన్ని నేను చేయడం జరుగుతుంది. మనకు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శని హోమం అన్నది కూడా మనం చేసుకోవాలి. మిగతా రోజులలో చేసుకుంటే అంత ప్రాముఖ్యత అనేది కూడా ఉండదండి. ఈ శాస్త్రాన్ని నేను అడుగుపెట్టి 28 సంవత్సరాలు అవుతుంది. దీనిలో అడుగుపెట్టి వ్యవహారాలను చూసుకోబట్టి 28 ఏళ్ళు అవుతుంది. నేను ఈ శాస్త్రంలోకి అడుగుపెట్టక ముందు వచ్చేది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వచ్చింది. శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. మళ్ళీ కరెక్ట్ టైం అనేది మళ్ళీ ఇప్పుడు శని కుంభరాశిలోనే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా మిమ్మల్ని శని హోమం జరిపించుకోవాలని కూడా ఎప్పుడు నేను అడగలేదు. ఎందుకంటే మీకు టైం రాలేదు కదా. టైం రాకముందు మనం ఎలా చెప్తామని చెప్పి ఇన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేసింది దీని గురించి. ఒక మనిషి, ప్రతి వ్యక్తి బాగుపడేది ఇదే టైం అండి. ఇప్పుడు నెక్స్ట్ 23వ తారీఖు ఏంటంటే మామూలు విషయం కాదండి. అది మనకు శుక్ల త్రయోదశి, శని త్రయోదశి, శనివారం రోజు త్రయోదశి. ఎంతో అద్భుతం అండి. శని త్రయోదశి నాడు శనీశ్వరుని ఆశీస్సులు పొందాలి ఖచ్చితంగా. అందుకే నేను శని హోమం తలపెట్టబోతున్నాను. మనకు నెత్తిపై తలపై శనీశ్వరుడు కూర్చుంటే ఏ పనులు జరగవు, ఉద్యోగాలు రావు, వివాహాలు జరగవు, ఆలస్యం అవుతాయి, వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి, విదేశీ ప్రయాణాలలో ఆలస్యం ఏర్పడుతుంది, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం వచ్చినా కూడా వాటిలో చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అనేక రకమైనటువంటి సమస్యలు శని దేవుని అనుగ్రహంతోనే జరుగుతాయి. కాబట్టి శనిని అనుగ్రహం కోరుకోవాలి మనం. శనిని అనుగ్రహించమని అడగాలి మనం. ఒకటి తను కూడా చెప్తే మనకు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్తే వింటాడు. ఆ శనీశ్వరుణ్ణి తప్పకుండా మేలు కోరుతాడండి. దానిలో శనీశ్వరుడికి ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే తనకు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి. నేను పదే చెప్తున్నానండి. మకర రాశి వారు, కుంభరాశి వారు, మీన రాశి వారు, కర్కాటక, వృచ్చిక రాశి వారికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అనేది ఈ 5 రాశులకు వచ్చేసింది. వీరు 100% శని హోమం చేయించుకోవాలి. నాకు చేయించుకోను, నాకు వీలు పడలేదు, నాకు టైం లేదు, నాకు దగ్గర డబ్బులు లేవు అని అనకూడదండి. ఏదైనా కానీ మనం చేయించుకోవాలి. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఖర్చైనా పెట్టుకొని చూయించుకుంటాం. ఎందుకంటే మనం బ్రతకడానికి మనకు ఆరోగ్యం ప్రధానం కాబట్టి. ఇది మీ జీవితం అండి. మీ జీవితంలో ఉన్నతి. ఇప్పుడు హాస్పిటల్కి ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా పోవచ్చు, కానీ ఇది అవసరాన్ని మనకు ఎప్పుడైతే సమస్య ఇస్తో అక్కడికి పోవడానికి ఉండదు. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి. అతను కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళాడంటే ఇంకేం ఉపయోగం ఉండదు. మనం చేసిన ఫలితం దక్కదండి, ఎట్టి పరిస్థితుల్లో దక్కదు. కాబట్టి మనం ఈ శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ శని హోమం 12 రాశుల వారు చేసుకుంటే మంచిది. కుటుంబం మొత్తం కూడా శని హోమంలో పాల్గొంటే మీకు ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా కంప్లీట్ అయిపోతూనే ఉంటాయి. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. ఈ 23వ తారీఖు 3వ నెల 2024వ తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. మరి ఈ శని హోమంలో పేరున ప్రతి ఒక్కరు ఏలినాడు శని నడవని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది, ఎవరైనా పర్వాలేదండి. 12 రాశుల వారు ఎవరైనా పర్వాలేదు. కుంభరాశిలో 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి శనీశ్వరుడు, తప్పకుండా ఈ శని హోమంలో పాల్గొని మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా చెక్కు పెట్టండి, సరిపోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.